హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నగరాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చానండి. ఫ్రెండ్స్, గుజరాత్లోని సౌరాష్ట్ర ద్వీపకల్పం యొక్క పశ్చిమ కోనపై ఉన్న ద్వారకా భారతదేశంలోని పురాతన నగరం అండి. అలాగే ఇక్కడ దేవభూమిగా కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ద్వారకా చార్ధాం రెండింటిలోనూ ఒక భాగమైన ఏకైక నగరం అండి. ఫ్రెండ్స్, మన ద్వారకాలో చాలా దేవాలయాలను అయితే దర్శనం చేసుకోవచ్చండి. అందులో ముఖ్యమైన కొన్ని దేవాలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు గుజరాత్ వెళితే మర్చిపోకుండా అతి పవిత్రమైన 8 దేవాలయాలు ఉన్నాయండి. ఆ 8 దేవాలయాలని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, అవి ద్వారకాధీశ్ ఆలయం అండి, అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగం, రుక్మిణి ఆలయం, గీతా దేవాలయం, ఇస్కాన్ మందిరం అండి. ఈ ఇస్కాన్ మందిరం అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే బడాకేశ్వర మందిరం అండి, ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. అలాగే సముద్ర నారాయణ మందిరం అండి, అలాగే గాయత్రి శక్తిపీఠం అండి. మీకు 8 దేవాలయాలని చెప్పాను కదండి. దానితో పాటు 9వ దేవాలయం ఇంకోటి ఉన్నదండి, అది సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయం అండి. శివుడు మొదటిసారి పాదం మోపిన స్థలం అండి ఈ సోమనాథ దేవాలయాన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఈ దేవాలయం కూడా చాలా చాలా బాగుంటుందండి, సముద్రం ఒడ్డున ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నేను ద్వారకాలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శనం అయిన తర్వాత అరేబియా సముద్రం దగ్గర ఉన్న బడాకేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి అయితే వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఈ బడాకేశ్వర మహాదేవ్ మందిరం అనేది స్వయంభూగా వెలిసిన క్షేత్రం అండి, ఒక కొండ మీద ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంగా వెలిసిన మహాపుణ్యక్షేత్రం అండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ మరొక విశిష్టత కూడా ఉంటుందండి. ఈ ఆలయం కొద్ది రోజులు మాత్రమే మనకు కనిపిస్తుంది, మిగతా అన్ని రోజు సముద్రంతో మునిగి ఉంటుందండి. ఫ్రెండ్స్, బడాకేశ్వర్ మహాదేవ్ మందిర్ యొక్క ఆలయ చరిత్ర ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 5000 సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో ఒక శివలింగం వెలిసిందండి. ఆ శివలింగాన్నే బడాకేశ్వర మహాదేవ్ మందిరం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, జూన్ జూలై నెలలో సముద్రం స్వయంగా ఆ శివలింగానికి అభిషేకం చేస్తుంది. మరియు కొంతకాలానికి ఆ ఆలయం మొత్తం సముద్రంలో కలిసిపోతుందండి. దేవాలయం యొక్క అత్యంత ప్రసిద్ధ పండుగ అయిన మహాశివరాత్రి రోజున ఆలయం చుట్టూ గొప్ప జాతర అయితే నిర్వహిస్తారండి. ఆ జాతర అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. కొన్ని వేల మంది భక్తులు ఆ జాతరకు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ద్వారకా యొక్క అంచులతో నిర్మించబడిన శైవ దేవాలయం అండి. అలాగే ఆ దేవాలయం మనం దర్శనం చేసుకుంటే నిజంగా చాలా ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. ఒక పక్కన సముద్రం అలలు, ఒక పక్కన దేవాలయం చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ద్వారకాకు పశ్చిమాన అరేబియా సముద్రంలో ఒక కొండపై ఉన్న బడాకేశ్వర మహాదేవ్ ఆలయం, గీతా ఆలయం మరియు రుక్మిణీదేవి ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మేము విజయవాడ ఇస్కాన్ వాళ్ళతో 300 మంది భక్తులతో ద్వారకా నగరానికి అయితే వెళ్ళామండి. ఫ్రెండ్స్, ఇక్కడ ద్వారకాలో అన్ని దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత బడాకేశ్వర మహాదేవ్ మందిరం దగ్గరికి నైట్ టైం అయితే వచ్చామండి. ఒక పక్కనేమో సముద్రం దగ్గర వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకోవాలని అందరికీ అనిపించింది. అందుకే మేము సరదాగా ఇక్కడ వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కూడా వేసుకుని తింటున్నాము. అలాగే ఇస్కాన్ వాళ్ళు సరదాగా వాళ్ళ బృందంతో పాటు డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. హరే కృష్ణ హరే రామ అంటూ సంకీర్తనలు పాడుకుంటూ చాలా బాగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, నా వీడియోని మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అరేబియా సముద్రం దగ్గరికి నైట్ టైం అయితే రావడం జరిగిందండి. బాగా చీకటిగా కూడా ఉంది, సముద్రం అయితే అసలు కనిపించడం లేదు. ఈ సముద్రం దగ్గర చల్లటి గాలిలో వేడివేడిగా పకోడీ మిరపకాయ బజ్జీ వేసుకుని తింటే బాగుంటుందని చెప్పేసి మేము అందరూ ప్లాన్ చేసాం. వెంటనే ఆ ప్లాన్ని సక్సెస్ చేసాం. సరదాగా అందరితో పాటు మిరపకాయ బజ్జీ పకోడీ అయితే తిన్నాము. మాకైతే ఈ అనుభూతి అయితే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, బడాకేశ్వర్ మహాదేవ్ దేవాలయం యొక్క సుందరమైన అందాన్ని వర్ణించడానికైతే మనకు 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంటుంది ఇక్కడ దేవాలయం. అలాగే సముద్రపు ఒడ్డు నుండి కొండపైకి వెళ్ళే చక్కటి మార్గం కూడా ఉంటుంది. నేరుగా ఆలయానికి మనం అయితే చేరుకోవచ్చు. బడాకేశ్వర మహాదేవ్ ఆలయానికి చేరుకోవడం చాలా సులువండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన అతి పెద్ద సమస్య ఏమిటి అంటే ఇక్కడ సముద్ర అలలకు దేవాలయం మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ దేవాలయం దర్శనం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ దేవాలయానికి చేరుకోవడానికి మనకి సమీప విమానాశ్రయం నుండి జామ్నగర్ మరియు పోర్బందర్ ఉంటుంది. ఈ ప్రదేశాల నుండి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా బడాకేశ్వర మహాదేవ్ మందిరాన్ని మనం అయితే చేరుకోవచ్చండి. ఫ్రెండ్స్, ద్వారకా నగరంలో రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరం అండి. అలాగే NH 947 నేరుగా ద్వారకాకు చేరుకుంటుంది. ఫ్రెండ్స్, అరేబియా సముద్రం దగ్గర బడాకేశ్వర మహాదేవ్ మందిరాన్ని దర్శనం చేసుకున్న తర్వాత వేడివేడిగా పకోడీ మిరపకాయ బజ్జీలు తిన్న తర్వాత ఇలా ఇస్కాన్ వాళ్ళు హరే రామకృష్ణ సంకీర్తనలతో భజన చేసుకుంటూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి.
Thank you.